ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. ఏంటి మోనికి వాళ్ళు ఎక్కడుంది అని అనుకుంటున్నారేమో కదా. నేనైతే వాళ్ళ టాప్ అట్రాక్షన్స్ లో ఒక ప్లేస్ కి వచ్చాను అనమాట. మాన్యుమెంట్ టు ద బ్యాటిల్ ఆఫ్ నేషన్. మీకు అక్కడ చూస్తే కనిపిస్తుంది, ఆ ప్లేస్ కి వచ్చాను. సో అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఇది వచ్చేసి ఈ మాన్యుమెంట్ టు ద బ్యాటిల్ ఆఫ్ నేషన్ మ్యాప్ అన్నమాట. ఇది ఫోల్కర్ స్లాక్ డెంక్మాల్. సో ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు ఎంట్రీ ఎటువైపు నుండి. ర్యాంప్ అంటే స్లోప్ లాగా ఉంటుంది అనమాట. అంటే వీల్ చైర్ యాక్సెస్ వాళ్ళకి స్టెప్స్ ఎక్కడం కష్టం కదా. సో వాళ్ళ ఎంట్రీ ఎటువైపు నుండి, ఇంకా సైకిల్స్ ఎక్కడ పార్క్ చేయాలి, కాఫీ షాప్, ఇంకా వాష్రూమ్స్ కానీ అలా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అక్కడ పాండ్ కూడా ఉంది. ఫైనల్ గా అయితే ఇక్కడికి రీచ్ అయ్యాను బ్యాటిల్ ఆఫ్ నేషన్ కి. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. సో ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే కాఫీ షాప్ ఉంది, ఇంకా టాయిలెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వీల్ చైర్ యాక్సెస్ వాళ్ళకి ర్యాంప్ స్లోపింగ్ ఏరియా అన్నమాట. మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళడానికి 3 వేస్ ఉన్నాయి. పాండ్ పక్క నుండి వెళ్ళొచ్చు, ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఎటువైపు నుండైనా వెళ్ళొచ్చు. ఇది యూరోప్లోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నాలలో ఒకటనమాట. దీన్ని మాన్యుమెంట్ టు ది బ్యాటిల్ ఆఫ్ నేషన్ అంటారు, లేదా ఫోల్కర్ స్లాక్ డెంక్మాల్ అని కూడా అంటారు. ఇది జర్మనీలోని లైప్జిగ్ సిటీలో ఉంది. యాక్చువల్గా హిస్టరీ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ లైప్జిగ్ అనేది 1813 ఇయర్ అక్టోబర్ 16 నుండి 19 మధ్య జరిగిందనమాట. ఇది ప్రతిష్టాత్మక యుద్ధము. ఇది నెపోలియన్ యుద్ధాలలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అనమాట. ఈ వార్ జరిగినప్పుడు 6 lakhs పైగా ఆర్మీస్ పార్టిసిపేట్ చేశారు. ఇది యూరోప్లో ఫస్ట్ వరల్డ్ వార్ జరగక ముందు అత్యంత పెద్ద యుద్ధాలలో ఒకటనమాట. ప్రషియా, రష్యా, ఆస్ట్రియా మరియు స్వీడన్ ఫోర్స్ నెపోలియన్ ఫోర్స్ కి ఆపోజిట్ గా ఫైట్ చేసి విజయాన్ని సాధించారు. ఈ బ్యాటిల్ ఆఫ్ నేషన్ యుద్ధం జరిగిన తర్వాత 100 years తర్వాత దీన్ని ఇనాగ్రేట్ చేశారనమాట. అంటే 1813లో యుద్ధం జరిగితే 1913లో ఇనాగ్రేట్ చేశారు దీన్ని. అంటే ఆ మధ్యలో కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా ఇయర్స్ పట్టింది. ఇక్కడ కాసే టికెట్స్ ఉంది కదా, ఆ కౌంటర్ ఇక్కడే ఉంది. టికెట్స్ కౌంటర్ పైకి ఎక్కే వాళ్ళు ఇక్కడే తీసుకోవాలన్నమాట. బ్యాటిల్ ఆఫ్ నేషన్ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా కాంక్రీట్ తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఐ మీన్ ఆబ్జెక్ట్స్ లైక్ స్టోన్స్, చాలా పెద్ద పెద్ద స్టోన్స్ తో చేశారు. చూస్తుంటే అసలు అక్కడ దగ్గర నుండి చూస్తుంటే మాత్రం ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద స్టోన్. చాలా బాగుంది కదా. ఇక్కడ నుండి చూస్తే మాత్రం అసలు వ్యూ ఎక్స్ట్రాడినరీ. చూడండి ఆ పాండ్ లో వాటర్ కానీ, పాండ్ కానీ చాలా మంది అంటే పిల్లలు అయితే దిగుతున్నారు. జస్ట్ ఒక 2-3 మెట్లే ఉన్నాయి అనమాట. పాండ్ లో అయితే అన్ని ఫిషెస్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అన్ని. అసలు చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ పాండ్ కి ఒక స్టోరీ ఉందన్నమాట. ఈ పాండ్ ఏంటంటే వార్ జరిగినప్పుడు చాలా మంది ఇక్కడ చనిపోయారు. సో మొత్తం ఈ ప్లేస్ మొత్తం బ్లడ్ తో నిండిపోయింది అనమాట. సో వాళ్ళకి చిహ్నంగా ఈ పాండ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట. దూరం నుండి చూస్తే మాత్రం చాలా చిన్నగా కనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే వామ్మో చాలా పెద్దగా ఉంది. మీరు కూడా చూడొచ్చు. ఈ స్ట్రక్చర్ అయితే చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. అసలు చూస్తుంటే అసలు మెడల్ నొప్పిలేసినాయి నాకైతే. ఎంత దూరం, ఏరియా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. నడుస్తూ ఉంటే ఎంత నడిచినా రావట్లేదు. ఇంకా నడవడమే, ఇంకా మేము కంటిన్యూస్గా ఎక్కువ నడవడమే ఉందన్నమాట అక్కడ. సో ఇది హైట్ వచ్చేసి అయితే 91 meters, ఐ మీన్ 299 feet టాల్ అనమాట. చాలా పెద్దగా ఉంది కదా. యుద్ధాలంటేనే హార్స్ల పైన చేస్తూ ఉంటారు కదా. చూడండి హార్స్ని మాత్రం అసలు ఎంత బాగా చెక్కారో స్టోన్ తోటి. ఇంకా అందరూ చనిపోయిన వాళ్ళు అనమాట. చాలా మంది అయితే చనిపోయారు ఈ యొక్క వార్లో. సో మనుషులందరూ కింద పడ్డట్టు అంటే ఎంత బాగా చెక్కారో చూడండి ఈ స్టోన్ని. అక్కడ మ్యూజియం ఉందన్నమాట. మ్యూజియంలో వార్ జరిగినప్పుడు ఫొటోస్ పెట్టారు. ఈ మాన్యుమెంట్ మొత్తం చూసుకుంటే 500 steps ఉంటాయి అనమాట. 500 మెట్లు ఉంటాయి. సో ఎటువైపు నుండి వెళ్ళే వాళ్ళు అటువైపు నుండి వెళ్ళొచ్చు అనమాట. 2 దారులు ఉన్నాయి. సో మా పిల్లలు మాత్రం చూడండి ఎంత బాగా ఎక్కుతున్నారో. నాకే కాళ్ళు నొప్పి లేసినాయి, కానీ మా పిల్లలు ఎక్కడం వాళ్ళే ఎక్కారు, దిగేటప్పుడు కూడా వాళ్ళే దిగారు. అసలు హెల్ప్ తీసుకోలేదు. చాలా బాగా అనిపించింది. బాగా సపోర్ట్ చేశారు మా పిల్లలు అయితే. అసలు ఆ రోజు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో. అన్ని మెట్లు ఎక్కడము, అటు తిరగడము, ఇటు తిరగడము, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పైకి ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం ఆసమ్ ఉంది ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ. అసలు పైనకి ఎక్కిన తర్వాత చూస్తే మోస్ట్లీ సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. అంత గ్రీనరీతో, బిల్డింగ్స్తో సూపర్ ఉంది.
ఇక్కడ నుండి చూస్తే మనుషులందరూ చిన్నగా కనిపిస్తున్నారు, మరీ చిన్నగా ఉన్నారు. ఎంత హైట్ ఉందో ఇదైతే. ఇది మాన్యుమెంట్ లోపలికి వెళ్ళడానికి అనమాట ఈ స్టెప్స్. మేము లోపలికి అయితే వెళ్తున్నాము. నాకైతే లోపలికి ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందో, ఆ మ్యూజిక్ అయితే పీస్ఫుల్గా ఉంది. బయట నుండి చూస్తే ఎంత హైట్ ఉందో, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా హైట్ ఉందన్నమాట. హైట్ విడ్త్ చాలా ఎక్కువ ఉంది. చాలామంది అయితే విజిటర్స్ వస్తున్నారు, అక్కడ రిలాక్సింగ్గా కూర్చుంటున్నారు అనమాట. చైర్స్ ఉన్నాయి. అక్కడ పైన చూసుకుంటే వైట్ కలర్ ఉంది కదా, దాని పైన చుట్టూ మొత్తం హార్స్ మీద మనిషి కూర్చున్నట్టు డిజైన్ చేశారు. అది మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు. ఇంకా యుద్ధంలో చాలామంది చనిపోయారు కదా, అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళనైతే ఎంత బాగా డిజైన్ చేశారో. రాయిని చూడండి ఎంత బాగా చెక్కారో, ఒక్కొక్క మనిషిని అసలు ఎంత బాగా డిజైన్ చేశారో, ఎంత నీట్గా ఉంది. బాగా అనిపించింది నాకైతే. హైట్ చూస్తే మాత్రం మామూలుగా లేదు, ఒక 30-40 ఫీట్స్ ఉంటుంది అనిపించింది నాకైతే. లోపల కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఒక వైబ్ లాగా అనిపించింది నాకైతే. పీస్ఫుల్గా రిలాక్సింగ్గా ఉందన్నమాట మ్యూజిక్. అంటే ఈ మ్యూజిక్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ, అంటే వాళ్ళకి ప్రేయర్స్ ఇస్తున్నారు అన్నమాట. కొందరు ఇక్కడ పీస్ఫుల్గా కూర్చుంటారు, చాలామంది అయితే కూర్చుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారు. అంటే మ్యూజిక్ అంత బాగుంది. అంటే కూర్చోవడానికి ఇక్కడ చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ డోర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయన్నమాట ఇలాంటి డోర్స్. అసలు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో, బంద వస్తున్నాయి. జస్ట్ కొంచెం ఇట్లా టచ్ చేస్తేనే దెబ్బ తాకుతుంది అనమాట. నాకు ఈ డోర్స్ని చూస్తే ఏం గుర్తొచ్చిందని అంటే, పద్మనాభ టెంపుల్లో డోర్స్ గుర్తొచ్చాయి. అక్కడనేమో డోర్స్కి పాముల డిజైన్ ఉంటుంది అనమాట. బట్ ఈ డోర్స్కి పాముల డిజైన్ లేదు. బట్ నాకైతే సేమ్ అనిపించింది. సూపర్ ఉంది కదా. ఈ కాలు సైజు మాత్రం అసలు ఎంత పెద్దగా ఉందో కదా, నాకైతే భలే అనిపించింది. మా బాబు అయితే ఇదంతా ఏంటి, సౌండ్స్ ఏంటి, ఇది ఏంటి హాల్, అసలు ఎక్కడికి వచ్చాము అన్నట్టు చూస్తున్నాడు అనమాట. బట్ బాగానే ఎంజాయ్ చేశాడు. కొంచెం భయపడుతూ ఉండే, బట్ కొంచెం పట్టుకున్న తర్వాత కామ్ అయిపోయాడు. ఇక్కడ కూర్చోడానికి సోఫాలు మాత్రం అసలు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో, చాలా బాగా అనిపించినాయి నాకైతే. నాకు తిరిగి తిరిగి కాళ్ళు బాగా నొప్పిలేసాయి అన్నమాట. కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. మా పాపకేమో మా అమ్మ నాకు భయం వేస్తుంది మా అమ్మ అనేసి అంటుంది, భయపడుతుంది. అంటే చాలా పెద్ద సౌండ్, మ్యూజిక్ చాలా పెద్దగా పెట్టారనమాట సౌండ్. ఇంకా హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, దాన్ని చూసి భయపడుతుంది. నేనేమో భయపడకు అనేసి చెప్తున్నాను. The Monument to the Battle of Nations is not just a historical landmark anamata. Adoka symbol of unity, sacrifice and reflection on the human experience in times of war kuda.
కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై.